అప్పులు తీర్చకుండా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేశావు? ఇప్పుడున్న రిస్క్ లోంచి బయటపడ్డానికి. వాట్ సీను, నేనేమనాలో నాకు తెలియటం లేదు. ప్రియా, నీ పెళ్లి డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నానని బాధపడుతున్నావా? నువ్విచ్చిన డబ్బుతో ఆ సేట్ అప్పు తీర్చినా మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా. అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టా. నా అంచనా ప్రకారం 2 నెలల్లోనే నేను సక్సెస్ అవుతాను. ఒకవేళ ఇంకోలా జరిగినా నువ్విచ్చిన డబ్బు నష్టపోయేదేం లేదు. ఈ ల్యాండ్ ఉంటుంది. ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పు, ఈ ల్యాండ్ ఎలా ఉందో? గోల్డ్ బిస్కెట్ లా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లోన్ తీసుకొని మరి ప్లాట్ తీసుకుంటున్నారు, అది కరెక్టేనా? 100% కరెక్ట్. 100% లోన్ తీసుకోరు. 60% 70% తీసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 1 రూపీ ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ 2 రూపీస్ 3 రూపీస్ వర్కౌట్ అవుతుంది. మనం ఒక 5 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే ఈ రోజు ₹1,00,000 ఉంది. 20 years లో ఇంట్రెస్ట్ కట్టినా 26 lakhs కడతాం. సో 30 lakhs డిడక్ట్ చేస్తే 70 lakhs మన దగ్గర లేవు కదా. సో నీ డబ్బులు జమ చేసుకున్న తర్వాత ప్లాట్ కొంటా అంటే ఆ ప్రైస్ ని మీరు అందుకోలేదు.